టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు రాత్రి 7 గంటల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జైలు అధికారులకు సమాచారం అందిన వెంటనే మరో 2 గంటల పాటు రిలీజ్ ప్రాసెస్ ఉంటుంది. కాసేపట్లో ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పిస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు కవిత, కేటీఆర్, హరీష్ రావు రానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు ఊరట కలిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో గత 150 రోజులకు పైగా జైల్లో ఉన్న కవిత బెయిల్ మీద బయటకు వస్తుంది. కవిత తరపున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు. ఈ కేసులో సహనిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని, ఈడీ, సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని తెలిపారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది అన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారు అన్నారు. కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహత్ కోర్టుకు తెలిపారు. కేసులో 493 మంది సాక్షుల్ని విచారించారని చెప్పారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహత్ తెలిపారు. కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరపు లాయర్ తెలిపారు. కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదు అన్నారు. ఫోన్లలో మెసేజ్లను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు అరెస్ట్ చేసుకుంటాం కానీ ఫార్మాట్ చేయబోమని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు. లిక్కర్ స్కామ్ లో కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. 10 రోజుల ముందు ఈడీ నోటీసులు అందజేశారు. 2022 జూలై నెలలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 5 నెలల తర్వాత డిసెంబర్ 11వ తేదీన సిఆర్పిసి 160 కింద కవితకు నోటీసులు ఇచ్చి ఇంట్లో సిబిఐ అధికారులు విచారించారు. 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. సిబిఐ తర్వాత రంగంలోకి ఈడీ దిగింది. 2023 మార్చి 11వ తేదీన ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. 2023 మార్చి 16, 20, 21వ తేదీల్లో కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ కేసులో 2024 ఏప్రిల్ 15న కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. 5 నెలలుగా కల్వకుంట్ల కవిత రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో 11 కేజీల బరువు తగ్గారు. అంతేకాదు జైల్లో కవిత అస్వస్థకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఈ రోజు రాత్రి 7 గంటల తర్వాత కవిత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్, ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ బెయిల్ వచ్చిందని చెప్పొచ్చు. అట్లాగే బెయిల్ కోసం 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో దాదాపు 125 రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సంబంధించింది విషయాలను చూసుకుంటే మొత్తానికైతే ఒక 125 రోజులు జైల్లో ఉందని చెప్పొచ్చు. బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసిందని చెప్పొచ్చు. లిక్కర్ కేసులో దాదాపు పూర్తయిందని చెప్పొచ్చు. అంటే ఛార్జ్ షీట్ కూడా దాఖలైందని చెప్పొచ్చు. ఈ దశలో కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడము సరికాదని అభిప్రాయపడింది. అట్లాగే సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపిందని చెప్పొచ్చు. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే సెక్షన్ కు సంబంధించిన 45 అనేది దుర్బల మహిళకు సంబంధించి మాత్రమే వర్తిస్తున్నట్లు హైకోర్టు జడ్జి వ్యవహరించారని పేర్కొంది. ఈ సెక్షన్ 45 కోర్టులు
సున్నితంగా వ్యవహరించాలని చెప్పిందని చెప్పుకోవచ్చు. ఒక మహిళ సంబంధించి చూసుకుంటే విద్యాధికురాలు అయినంత బెయిల్ నిరాకరించడం సరికాదని కోర్టు తెలియజేయడం జరిగింది. ఈ మేరకు బెయిల్ మంజూరైని చెప్పుకోవచ్చు. అట్లాగే బెయిల్ ఆర్డర్లో కీలక అంశాలు కూడా చెప్పుకోవచ్చు. పాస్పోర్టు మెజిస్ట్రేట్ కు సరెండర్ చేయాలి. అట్లాగే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టును అనుమతి కోరాలని కూడా చెప్పడం, అలాగే కేసు ట్రయల్ కు సహకరించాలని చెప్పడం జరిగింది. విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసుకుంటే ఈ వ్యవహారాలు అంటే చాలా రోజుల తర్వాత ఢిల్లీ సీఎం సంబంధించింది కూడా రావడం జరిగింది. తర్వాత అందరికీ ఏవైతే లిక్కర్ కేసులో ఎంతమంది ముద్దాయిలలో వాళ్ళందరికి సంబంధించిన సాక్ష్యాలను తీసుకున్న తర్వాతనే, మొత్తానికి పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాతనే లిక్కర్ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసినట్లు చెప్పవచ్చు కిరణ్మయ్. అయితే రాము కాసేపట్లో ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలు కూడా సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అలాగే ట్రయల్ కోర్టు ఎప్పుడైతే అధికారులకు మెయిల్ పంపిస్తుందో అప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరిగి ఆవిడని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. దాదాపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? అలాగే అనుకున్నట్టుగానే 7 గంటల తర్వాత మీరు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? కిరణ్మయ్, ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అట్లాగే రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కవిత కేటీఆర్ హరీష్ రావులతో బెయిల్తో బీఆర్ఎస్ శ్రేణుల ఉత్సాహం నింపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కవితకు సంబంధించి రాత్రి 7 గంటల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కవిత కాసేపట్లో ట్రయల్ కోర్టు షూరిటీ పత్రాలు కూడా సమర్పించినట్లు తెలుస్తుంది చెప్పొచ్చు. అయితే రాము దాదాపు 153 రోజుల తర్వాత కవిత బెయిల్ పై మళ్ళీ తిరిగి రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత రాకతో డీలా పడిన బీఆర్ఎస్ కు ఏమైనా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందా? కిరణ్మయ్, ముఖ్యంగా కవిత జైలు నుంచి బయటకు రావడంలో కేటీఆర్ కుటుంబానికి సంబంధించిన లేదా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో తర్వాత కవిత అభిమానులు కొత్త ఉత్సాహం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో కొంత సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వస్తున్న కవితకు సంబంధించి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా పార్టీ కార్యకర్తలు అట్లాగే కవిత అభిమానులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్ రాము, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత బెయిల్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ వచ్చింది అన్నారు. కవితను బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన అభిషేక్ మను సింఘ్వీకి కేసీఆర్ మద్దతు ఇచ్చారని తెలిపారు. కవితకు బెయిల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ల విజయమని ఎద్దేవా చేశారు. కవిత బెయిల్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ వచ్చింది అన్నారు. కవితను బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన అభిషేక్ మను సింఘ్వీకి కేసీఆర్ మద్దతు ఇచ్చారని తెలిపారు. కవితకు బెయిల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ల విజయమని ఎద్దేవా చేశారు.